बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने आदिलाबाद डिस्ट्रिक्ट जेल पहुंचकर गैर कानूनी मुकदमे में गिरफ्तार होने वाले साबिक रुकन असेंबली वो बीआरएस सीनियर कायद बालका सुमन से मुलाकात की। बादशाह मीडिया से बात करते हुए केटीआर ने कहा कि कांग्रेस लीडरान समझते हैं कि हमारे लीडरों को जेल में डालकर खौफजदा किया जा सकता है, लेकिन हम ऐसी छोटी छोटी हरकत से खौफजदा होने वाले नहीं हैं। उन्होंने कहा कि बालका सुमन आज पहली बार जेल नहीं गए। तेलंगाना तहरीक के दौरान वो 6 माह जेल में रह चुके हैं। उन्होंने कहा कि क्यातनपल्ली में चेयरमैन और वाइस चेयरमैन के इंतखाबात में होने वाली बेज़ाब्तगियों पर सवाल उठाने पर बालका सुमन को जेल भेज दिया गया। केटीआर ने वज़ीर आला को मुखातिब करते हुए कहा, रेवंत रेड्डी याद रखना, तुम्हारे लिए दोबारा जेल का खाना खाने का वक्त जरूर आएगा। केटीआर ने वज़ीर आला को मुखातिब करते हुए कहा, रेवंत रेड्डी याद रखना, तुम्हारे लिए भी वो वक्त जरूर आएगा। केटीआर ने मजीद कहा कि कांग्रेस और बीजेपी ने म्यूनिसिपल इंतखाबात में रियासत भर में इख्तिदार का गलत इस्तेमाल किया और बीआरएस उम्मीदवारों को खौफजदा किया। कई म्यूनिसिपलिटियों में अवामी फैसले का मजाक उड़ाया गया। उन्होंने कहा कि मंचिरियाल जिले की क्यातनपल्ली म्यूनिसिपलिटी में बीआरएस ने मुकम्मल बढ़तरी हासिल की थी। 22 में से 14 नशीस्तें जीतकर वाज़ेह अक्सरियत हासिल की थी। कांग्रेस सिर्फ 7 नशीस्तें जीतने के बावजूद इख्तिदार के नशे में अवामी फैसले का मजाक उड़ाया। वज़ीर आला और मुकामी वज़ीर के इशारों पर अफसरान ने उनकी गुलामी इख्तियार करके अवामी फैसले को हकीर ठहराया। उन्होंने कहा कि कई दीगर म्यूनिसिपलिटियों में भी ऐसा ही किया गया। ख़वातीन काउंसलर्स के साथ नामुनासिब सलूक किया गया, लेकिन वज़ीर ने कोई नोट्स नहीं लिया। उन्होंने कहा कि मुल्क की तारीख में इतनी घटिया सियासत नहीं देखी गई। बालका सुमन को यहाँ जेल में डालकर उनके काम में रुकावट डाली गई। साबिक रुकन असेंबली जग्गा रेड्डी ने पुलिस को गालियाँ दी तो उन पर केस दर्ज नहीं किया गया। बीजेपी एमपी अरविंद ने पुलिस को गालियां दी तो उन पर भी केस दर्ज नहीं किया गया, लेकिन जब हुक्मरान जमात अवामी फैसले का मजाक उड़ा रही थी तो इस पर सवाल उठाने वाले हमारे कारकुनों पर केस दर्ज कर दिए गए। అట్లాగే తమ్ముడు బాల్కా సుమన్ గారిని ఇక్కడ జైల్లో పెట్టారు. వారికి తెలియదు రేవంత్ రెడ్డికి సుమన్ ఇయాల కొత్తగా జైలుకు పోలే. సుమన్ గతంలో తెలంగాణ ఉద్యమంలో 10 సార్లు జైలుకు పోయిండు. 6 నెలలు జైల్లో ఉన్నాడు వివిధ సందర్భాల్లో. ఇక టాస్క్ ఫోర్స్ ఆఫీసులు పోలీస్ స్టేషన్లలోనైతే లెక్క కూడా లేదు. గని గంటలు గని రోజులు ఉన్నాడు. సుమను ఇవాళ మీరు జైల్లో పెడితే భయపడతాడనో, లేదా మా నాయకులు భయపడతారనో, మా చెన్నూరులో ఉండే నాయకులు భయపడతారనో, మా మంచిర్యాల జిల్లా నాయకులు భయపడతారనో, మా ఆదిలాబాద్ జిల్లా నాయకులు భయపడతారనో రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు. కానీ ఆయనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇట్లాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. జనగామలో మా పల్లారాజేశ్వరరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. జనగామలో ఎన్నిక జరిగితే మా మహిళా కౌన్సిలర్ చేయిని వెనకాల కూర్చున్న కాంగ్రెస్ కౌన్సిలర్ చేయబట్టి బలవంతంగా లేపే ప్రయత్నం. అంటే ఇట్లా ఇంత చిల్లర ఇంత చండాలపు రాజకీయం బహుశా దేశంలో ఎక్కడ లేదు. ఇంకా ఘోరం ఏంటంటే ఇవాళ మా బాల్కా సుమన్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆయనను మా జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు మూల రాజిరెడ్డి గారిని ఇంకా ఒక 6గురిని వాళ్ళ జైల్లో పెట్టి వారి మీద కేసు ఏంది, పోలీసులను ఏదో అన్నారని, పోలీసుల మీద ఏదో అక్కడ వారి డ్యూటీకి ఆటంకం కలిగించారని కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్న మీడియా మిత్రులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోటికొచ్చినట్టు పోలీసులను బూతులు తిట్టింది మీకు కనబడతలేదా? బూతులు తిట్టడమే కాదు, బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. మరి కేసు ఉండదా? కనీసం పోలీసు వాళ్ళని నడి బజార్లో కాంగ్రెస్ నాయకుడు అయినంత మాత్రాన గుడ్డలు కూడా తీసి కొడతా అంటే కేసు పెట్టరు. బూతులు మాట్లాడితే కేసు పెట్టరు. ఇష్టం వచ్చిన బూతులు, నోటికొచ్చిన బూతులు తిడితే కేసు ఉండదు. కనీసం కేసు పెట్టే దమ్ము ఈ రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగానికి లేదు. బీజేపీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ పోలీసు వాళ్ళని యూజ్లెస్ ఫెలోస్ అని తిడితే కేసులు ఉండవు. కానీ ఇవాళ స్పష్టమైన అధికారం, స్పష్టమైన మెజారిటీ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మా పార్టీకి, మా పొత్తులో ఉన్న సిపిఐ పార్టీకి ప్రజలు ఇస్తే ఆ మెజారిటీని అపహాస్యం చేసే విధంగా స్థానిక మంత్రి గారు, అధికార యంత్రాంగం కుమ్మక్కైతే, ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఎన్నికల కమిషన్ చేయకపోతే, చివరికి మా కార్యకర్తల ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఉల్టా కేసులు మా మీదే పెట్టి ఇవాళ మా నాయకులను జైల్లో పెట్టారు. ఇది రాష్ట్రం మొత్తం గమనిస్తూ ఉన్నది. అంటే ఎంత లేఖి రాజకీయం, ఎంత దిగజారుడు రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇది మాత్రమే కాదు, 3 కోట్ల ఆఫర్లు ఇచ్చారు మా కౌన్సిలర్లకి. కానీ నిజాయితీ గల బిడ్డలు కాబట్టి ఒక్కొక్క కౌన్సిలర్కు 3 కోట్ల ఆఫర్ ఇచ్చినా, బ్లాంక్ చెక్కులు ఇచ్చినా, మంత్రి గారు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా మా వాళ్ళు లొంగిపోలేదు. చల్ నీ పైసలు వద్దు, మేము ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, మా సోదరుడు సుమన్ గారి నాయకత్వంలోనే
ఈ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేస్తాం. నేను ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా. డీజీపీ గారు మీరేదో మొన్న పెద్ద పెద్ద సినిమా డైలాగులు పెట్టినారు. మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, కాకీ బుక్ ఉంటుందని చెప్పినావు. ఇదేనా నీ కాకీ బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు కానీ, అరాచకాలు చేసిన మంత్రులు కానీ, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొప్తా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది. గౌరవించండి, ప్రజల తీర్పును గౌరవించండి. కేతన్పల్లి మున్సిపాలిటీలో వెంటనే ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేతన్పల్లిలో, అట్లాగే మరి ఇబ్రహీంపట్నంలో, ఖానాపూర్లో ఎక్కడెక్కడైతే ఎన్నికలు పెండింగ్లో పెట్టారో వెంటనే ఎన్నికలు పెట్టండి, నిజాయితీగా పెట్టండి. అవసరమైతే ప్రత్యేకంగా సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా పెట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి, శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోండి, నిజాయితీగా ఎన్నిక జరిగే విధంగా చూసుకోండి. కానీ ఇదే రకమైన అరాచకం కొనసాగిస్తాం, రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడతామంటే అంతగానం ఇంట్రెస్ట్ ఉంటే పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి. అంతేగాని అధికారుల ముసుగులో అధికార పార్టీకి వత్తాసు పలికితే ఊరుకోము, వదిలిపెట్టము. చట్టం ఎవరికైనా ఒకటేని గుర్తువేస్తూ